ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది అడుగుతున్న సమస్య ఇది, ఎంతోమందిని వేధిస్తున్న సమస్య ఇది. ఇదే బట్టతల, బాల్నెస్. ఈ బట్టతల అనేది నిజానికి ఒకసారి మొదలైతే ఇక దాన్ని ఏమీ చేయలేమేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ బట్టతలని కూడా నివారించుకునేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చిన్నపిల్లల్లో ఈ బట్టతలని ఎక్కువ చూస్తున్నాం. అంటే యువకులలో ఇక్కడ రెండు రకాల బాల్నెస్లు ఉంటాయి. ఒకటి మేల్ ప్యాటర్న్ బాల్నెస్, రెండు ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్. మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఏమిటి అంటే మగవాళ్ళల్లో ఒక ప్రత్యేక తరహాలో జుట్టు ఊడుతున్నప్పుడు దాన్ని మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. అంటే ఈ ముందు ఈ రెండు పక్కల నుంచి జుట్టు ఇలాగ ఓడటం మొదలు పెడుతుంది, ఇలాగ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే మధ్య భాగంలో కూడా. ఇక ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా ఈ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలాగే ఈ పాపడి తీసే చోట పలచబడిపోతూ ఉంటుంది. ఇలా బట్టతల మొదలైనప్పుడు చాలామంది ఇక టెన్షన్లు పట్టడం మొదలు పెడతారు, ఆత్మన్యూన్యతాభావానికి లోనవుతారు. అయితే ఈ బట్టతలకి కూడా దారితీసే కారణాలు ఉంటాయి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సంక్షేపత క్రియాయోగో నిదానస్యచ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని దాన్ని సరిదిద్దుకోవటం. వీటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది వంశపారపర్యత. దీన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ కొన్ని మాడిఫైబుల్ కాజెస్ ఉంటాయి. వీటిని మార్చుకోగలిగితే ఈ బట్టతల వచ్చేటటువంటి ఆ వేగాన్ని అడ్డుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో పూర్తిగా బట్టతల రాకుండా కాపాడుకోవచ్చు కూడా. ఉదాహరణకు కొన్ని కుటుంబాలలో టెస్టోస్టెరాన్ ఆధిక్యత ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కుటుంబాలలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్ల తేడాలు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. అలాగే ఈ బట్టతలకి ముఖ్యమైన కారణం థైరాయిడ్ వ్యాధి. ఈ థైరాయిడ్ సమస్య కూడా ఈ మధ్య బాగా పెరిగిపోతూ ఉంది. ఆందోళనలు, ఒత్తిళ్ళు, ఆటో ఇమ్యూనిటీ ఇవన్నీ ఈ థైరాయిడ్కి దారితీస్తున్నాయి. అలాగే ఈ ప్రసవ సమయాలలో కూడా జరిగే హార్మోన్ల తేడాల వల్ల కూడా చాలామందిలో ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ వస్తుంది. ఇంకా ముఖ్యంగా సంతాన నిరోధక మాత్రలు వాడే సందర్భాలలో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్. అలాగే ఎలోపీషియా ఏరియేటా, ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే మన ఇమ్యూనిటీ మనమేనే దాడి చేసి వెంట్రుకల కుదుళ్ళని దాడి చేసి వాటిని నిర్వీర్యపరుస్తుంది. ఇలాంటి సందర్భాలలో కూడా అది ఆ తర్వాత కాలంలో బట్టతలకి దారితీస్తుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి స్వయం ప్రేరితంగా మారి వికటించిన సందర్భాల్లో కూడా ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినా సరే అది బట్టతలకి ఒక ప్రేరకం కింద పనిచేస్తుంది. ఉదాహరణకు విటిలిగో కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ. అలాగే కొన్ని రకాల మందులు ఒకవేళ పడకపోయినా అలాంటి సందర్భాల్లో కూడా ఈ బట్టతల వస్తుంది. ఇంకా కీమోథెరపీ సరే. అలాగే స్టీరాయిడ్స్ వాడుతున్న సందర్భాల్లో కూడా ఈ బట్టతల రావచ్చు. అన్నిటికీ మించి నర్వస్నెస్ అంటే వాతతత్వం అంటాం ఆయుర్వేదంలో, ఆందోళన పడే మనస్తత్వం ఉన్న వాళ్ళల్లో ఈ బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొంతమందికి ఈ ట్రైకోటిల్లోమానియా అని ఒక మానసిక సమస్య ఉంటుంది. అంటే ఏదన్నా సమస్య వచ్చిందనుకోండి వెంటనే తల మీద చేతులు పెట్టుకుంటారు. ఏదన్నా ఒక సపోజ్ ఒక ఫైల్ డిలీట్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అష్ అని తల మీద చేతులు పెట్టుకుంటారు. ఇలా ఏం జరిగినా కానీ తల మీద చేతులు పెట్టుకుంటారు, తలను పీక్కుంటారు. ట్రైకోటిల్లోమానియా అంటారు. దాంట్లో కూడా తర్వాత కాలంలో ఈ బట్టతల వస్తుంది. అలాగే తల గోక్కుంటూ ఉంటారు కొంతమంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు కదా తల మీద చేతులు పెట్టుకోవద్దని. ఇలాగా ఇంకా కొంతమంది ఉంటారు ఈ తల మీద చాలా మొరటుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఉదాహరణకు కొంతమంది పేషెంట్స్ని చూశాను, ఈ పానీటైల్ వేసుకుంటారు కదా అది జారిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ రెండు పాయల కింద పెడతీసి గట్టిగా లాగుతారు. ఆ గట్టిగా లాగినప్పుడు ఆటోమేటిక్గా బ్యాండ్ పైకి వెళ్తుంది. అంటే బ్యాండ్ని మామూలుగా జరుపుకోవచ్చు కదా, కానీ ఇలాగ లాగి జరుపుకుంటారు. ఇలాగా తల మీద ఏదైనా మొరటుగా వ్యవహరించిన సందర్భాలలో కూడా అది ఆ తర్వాత కాలంలో ఈ హెయిర్ ఫాల్కి దారితీస్తుంది. అలాగే తలని మరీ ఎక్కువగా దూకోవడం కూడా ఒక కారణమే. ఇది కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఆ గదిలోకి వెళ్తారు, మళ్ళీ ఈ గదిలోకి వచ్చి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మళ్ళీ తలను దూకుంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ తలను దూకుంటూ ఉంటారు. బండి డ్రైవ్ చేసుకొని వచ్చి హెల్మెట్ తీస్తారు, వెంటనే తల దూకుంటారు. మళ్ళీ కాలేజీలోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి తల దూకుంటూ ఉంటారు. ఇలాగే తలని అతిగా దూకునే సందర్భాల్లో కూడా టీజింగ్ జరుగుతుంది. చూడండి, మనం ఒక గడ్డి నేలలో నడుస్తూ ఉన్నాం అనుకోండి, అలా కొంచెం దూరం చాలామంది నడుస్తూ ఉంటే అక్కడ వేయకుండానే ఒక దారి ఏర్పడుతుంది. అలాగే బాగా మరీ ఎక్కువ దూకున్నా కానీ అక్కడ జుట్టు అనేది రాలిపోతుంది. అది బట్టతలకి ఒక ప్రేరకం కింద పనిచేస్తుంది. అలాగే మరీ గట్టిగా ఉండే దువ్వెలను వాడిన సందర్భాల్లో కూడా ఈ బట్టతల రావచ్చు. అలాగే చెంప పిన్నులు వాడటం,
ఇలాంటివి కూడా. ఇంకా కొన్ని సందర్భాల్లో తలకి దెబ్బ తగిలిందనుకోండి, అక్కడ హెయిర్ ఫాలికల్ డెస్ట్రాయ్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఆ బట్టతల అనేది వేగవంతం అవుతుంది. అలాగే గాయాలైనా ఈ సమస్య రావచ్చు. ఇంకా ఏదన్నా ఒకవేళ మంటలు అంటుకున్నాయనుకోండి, అంటే ఆ సెగ తగిలిందనుకోండి జుట్టుకి, అలాంటి సందర్భాల్లో కూడా వెంట్రుకలు కుదులు ముందు దెబ్బతింటాయి. చాలామంది మహిళల్లో చూస్తూ ఉంటాం, గ్యాస్ అంటించేటప్పుడు ముందు దాన్ని బర్నర్ని ఆన్ చేస్తారు, గ్యాస్ వస్తూ ఉంటుంది, కొద్దిసేపు అయిన తర్వాత వెలిగిస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి దబ్బున అంటుకుంటుంది ఆ గ్యాస్ అనేది. ఆ వేడికి ఒక్కసారి ఆ సెగ తలకు తగులుతుంది. అక్కడ నుంచి ఇక ఫిమేల్ ప్యాటర్న్ బాల్నెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా టీనియా క్యాపిటిస్ అని ఒక రకమైనటువంటి స్కిన్ డిసీజ్, అంటే ఫంగల్ డిసీజ్, ఇది ఉన్న సందర్భాలలో కూడా అది బట్టతలకి ప్రేరకంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలపు వ్యాధులు సరే ఇంకా ఏదన్నా శస్త్రచికిత్స జరిగిన సందర్భాలలో కూడా ఈ బట్టతలకి అది ఒక కారణం కింద ఉంటుంది. జ్వరాలు వచ్చే సందర్భాలలో టైఫాయిడ్ లాంటివి ఉన్నప్పుడు అవి వచ్చి తగ్గిన తర్వాత ఇక బట్టతల అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ బట్టతలకి నేరుగా కారణాలు కాకపోయినప్పటికీ కూడా ప్రోద్బలకర అంశాలు ఇవి, అంటే ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అక్కడ నుంచి బట్టతల మొదలవుతుంది. సరే, మీకు వయసులో చిన్న వయసులో బట్టతల వస్తుంది, ఏం చేయాలి? కొన్ని చమత్కారమైన చికిత్సలు ఉన్నాయి. వీటిని ఈ స్వయం చికిత్సలని తెలుసుకుందాం. మొదట ఔషధం. దీనికి మీకు కావాల్సింది హుక్కా పీలుస్తారు కదా, హుక్కాలో పొగాకు కాస్త మిగిలిపోయి ఉంటుంది, అది 5 గ్రాములు కావాలి. అలాగే ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, ఇది 1 టేబుల్ స్పూన్ కావాలి. ఇలా ఈ రెండింటినీ సిద్ధం చేసుకోండి. వీటిని ఉపయోగిస్తూ ఒక ఎక్స్టర్నల్ మెడిసిన్ని మనం తయారు చేసుకుందాం. ఒక రాతి కలవంలో ఒక 5 గ్రాములు ఈ పొగాకు తీసుకోండి. ఏ పొగాకైనా తీసుకోవచ్చు. హుక్కాలో మిగిలిపోయిన పొగాకు అయితే కాస్త అది వీర్యవంతంగా ఉంటుంది, మామూలు పొగాకైనా తీసుకోవచ్చు. తీసుకొని ఈ పొగాకుని మెత్తగా నూరండి. దీనికి 1 టేబుల్ స్పూన్ ఆవ నూనె కలపండి. మస్టర్డ్ ఆయిల్, 2 ఉగ్ర పదార్థాలు, గమనించే ఉంటారు మీరు, అంటే స్టిమ్యులేషన్ యాక్షన్ ఉంటుంది వీటికి. ఇప్పుడు ఇలాగా పొగాకు ఆవ నూనె రెండింటిని కలిపి కలిసిపోయేలాగా బాగా మెత్తగా నూరండి. ఇప్పుడు ఈ పేస్ట్ని తలకి పూసుకొని బాగా మర్దనా చేసుకోండి, ఈ జుట్టు ఊడిపోయిన చోట. ఇలా క్రమం తప్పకుండా ఒక 2 నుంచి 3 నెలలు చేయండి. దీంతో కేశాల కుదుళ్ళకి ఆ రక్త ప్రెషర్ పెరుగుతుంది. దీంతో కేశాలు తిరిగి స్టిమ్యులేట్ అవుతాయి, చైతన్యవంతంగా పెరుగుతాయి. ఇక ఇలాంటిదే బట్టతల మీద మీరు వాడగలిగినటువంటి మరొక చక్కని ఔషధం తెలుసుకుందాం. మీకు కావాల్సింది గన్నేరు ఆకులు ఉంటాయి కదా, వాటి రసం 1 టేబుల్ స్పూన్. ఇలాగా ఈ గన్నేరు చెట్టు నుంచి సేకరించినటువంటి పాలలాంటి నిర్యాసం 1 టీ స్పూన్, అంటే ఆకు రసం. అలాగే గన్నేరు ఆకుని ఇలా తుంపారనుకోండి, మీకు తెల్లగా పాలలాగా గారుతాయే, అది కూడా సేకరించండి 1 టీ స్పూన్. మరి ఈ రెండింటిని కలిపి అప్లై చేయాలి కదా, ఏదన్నా ఒక ముతక గుడ్డ ఇలాగా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు దీని తయారీ విధానం, ప్రయోగ విధానం తెలుసుకుందాం. ఒక బౌల్లో ఈ గన్నేరు ఆకుల రసాన్ని, అలాగే ఈ గన్నేరు చెట్టు నుంచి సేకరించినటువంటి ఆ పాలలాంటి నిర్యాసాన్ని రెండింటినీ కలిపి మొత్తంగా కలిపి 1 టేబుల్ స్పూన్ అవసరం మీకు తీసుకోండి. ఇప్పుడు ఒక ముతక గుడ్డదేనన్నా ఒక పీలిక కానీ, ఒక గుడ్డ కానీ, కాటన్ గుడ్డ తీసుకొని దీన్ని అద్దె తీసుకొని ఈ బట్టతల మీద బాగా పూసుకొని రుద్దుకోండి. ఇలా కొంతకాలం పాటు రెగ్యులర్గా చేస్తూ ఉంటే కేశాలు తిరిగి స్టిమ్యులేట్ అవుతాయి. ఇక ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన ఔషధం తెలుసుకుందాం. మీకు దీనికి కావాల్సింది పెరుగు, కర్డ్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే కర్పూరం, క్యాంఫర్, ఇది కూడా 2 టేబుల్ స్పూన్ సిద్ధం చేసుకోండి. ఇప్పుడు వీటిని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. మళ్ళీ మామూలే, ఒక బౌల్లో ఈ రెండింటిని తీసుకోండి, అంటే పెరుగు 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి, అలాగే కర్పూరాన్ని 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి. రెండింటిని బాగా కలపండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తోటి దీన్ని అద్దె తీసుకొని ఈ బట్టతల మీద పూసుకొని బాగా మసాజ్ చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ బట్టతల మీద మీకు జుట్టు తిరిగి స్టిమ్యులేట్ అయి పెరగడం మొదలుపెడుతుంది. అయితే ఇదంతా ఎప్పుడు అంటే అక్కడ లోపల కుదుళ్ళు మీకు యాక్టివ్గా ఉండాలి. కుదుళ్ళు ఈ పాటికే డెస్ట్రాయ్ ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ చాలామందిలో కుదుళ్ళు నిర్ధారణ స్థితిలో ఉండి ఆ తర్వాత క్రమంగా అవి చనిపోవడం మొదలు పెడతాయి. అలాంటి టైంలో కనుక మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే దీంతో మంచి ఫలితం వస్తుంది. ఇలాగా ఈ మీకు అనువైన ఒక చికిత్స తీసుకుంటూ దీని కారణాలు మనం చెప్పుకున్న ముందు, అంటే హార్మోన్ సమస్యల దగ్గర నుంచి మొదలుపెట్టి మానసిక సమస్యల వరకు అన్నిటినీ చక్కదిద్దుకోవాలి. దుమ్ము, ధూళి ఇలాంటి వాటి నుంచి దూరంగా ఉండండి. ఎండకి గురికాకండి.
అలాగే ఒకవేళ ఎక్కువ చెమట పడుతూ ఉంటే అలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దుకోండి. అలాగే బాగా హీటు అంటే విదాహకర పదార్థాలు మానేయండి, ఆవకాయ ఇలాంటివి. అలాగే నిద్ర వేళలు సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఆందోళన, ఒత్తిడి ఇలాంటి వాటిని తగ్గించుకోండి. ఏదన్నా ఒక దీర్ఘకాలపు సమస్య ఉంటే, వ్యాధి ఉంటే దాన్ని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. అలాగే ఆల్కహాల్ ఎంత మాత్రం మంచిది కాదు, ఇది కూడా ఒక విషంలాగా పనిచేస్తుంది, విదాహకర పదార్థం, మానేయండి. అలాగే సిగరెట్ల అలవాటు ఉంటే కూడా నిర్మోహమాటంగా అంటే మరో సెకండ్ థాట్ లేకుండా మానేయాలి. మీ ఇంద్రధనుసులో రంగులు ఉంటాయే, ఆ రంగులన్నీ మీ ప్లేట్లో ఉండాలి, అలాంటి ఆహారం తీసుకోండి. అంటే తాజా ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇలాగ అన్నీ న్యాచురల్ తీసుకుంటూ ఉండండి. అలాగే ప్రోటీన్ అవసరం, మన జుట్టులో కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, దానికి మీరు ప్రోటీన్ సప్లిమెంట్ చేయాలి. కాబట్టి మాంసకృత్తులు అలాగే ఐరన్ ఎక్కువ ఉండేటటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండండి, అంటే ఆకుకూరలు ఇలాంటివి. అలాగే పరిశుభ్రత కూడా ముఖ్యం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. వారానికి 1 లేదా 2 సార్లు తలస్నానం చేస్తూ ఉండండి. అలాగే నిద్ర చాలా ముఖ్యం, రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోతూ ఉండండి. అలాగే ఏదైనా ఫంగల్ డిసీజెస్ ఉంటే అలాంటి వాటిని ఎప్పుడు అసలు చేయకండి. అలాగే కేశాలకి ఏదైనా హాని కలిగించే అలవాట్లు కానీ, హెయిర్ స్టైల్స్ కానీ ఇలాంటివి ఉంటే అలాంటివి ఫాలో అవ్వకండి. ఇంత చేసినప్పటికీ మీకు సమస్య తీవ్రంగా ఉంటే, త్వరగా మీకు బట్టతల వస్తుందని అనుమానం ఉంటే, అప్పుడు మీ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. ఉదాహరణకు సప్తామృత లోహం ఇలాంటివి, అలాగే ఈ హస్తిదంత మసి ఇలాంటివి, వీటిని సమస్య తీవ్రతను బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యను మీరు అడ్డుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.